myparty-dashboard.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క myparty-dashboard.comలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా, ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-dashboard.comలో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం TDP-manifesto.comలో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17-18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక ప్రిలిమినరీ అనాలిసిస్ అదంతా కూడా చేపట్టినట్టయితే ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్, వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా
పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. సురేష్ కోనేరు అనేటటువంటి ఒక వ్యక్తి స్టేట్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కింద వ్యవహరిస్తూ ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఒక లిస్ట్ సబ్మిట్ చేశారు. మొత్తం 10 లక్షల ఓట్లు ఫేక్ అయి ఉండొచ్చు, డెత్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయి ఉండొచ్చు, డబుల్ ఎంట్రీస్ కావచ్చు అనేటటువంటి ఒక బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ కోనేరు సురేష్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇవి బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ల దగ్గరకు ఆదేశించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్స్ ఎంతో సమయం వెచ్చించి ఆ సమయాన్నంతా వృధా చేసుకుని వాళ్ళందరూ కూడా ఏయో కొన్ని స్మాల్ ఏదో ఫాల్ట్స్ తప్ప, ఏదో 1%, 2% తప్ప మిగతా అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఒకవేళ ఉంటే కూడా మ్యాక్సిమం 4%, 5% ఎవరు చనిపోయినారు, ఎవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, ఎవరు ఏ డిలీట్ అయినవి, టోటల్లో ఒక 10% కూడా 5 to 10% కూడా లేవు. మిగతా అన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్స్ని ఆయా జిల్లా కలెక్టర్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం జరిగింది. మేమంతా ఇది ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని బిజీగా ఏదైతే వాళ్ళు ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి సమయాన్నంతా కూడా ఈ రకంగా వేస్ట్ చేస్తూ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ మీద ఫాల్స్ కంప్లైంట్లన్నీ ఇవ్వడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం. ఇది ప్రభుత్వాన్ని డిస్రెప్యూట్ చేసేటటువంటిది అన్న పద్ధతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్రెప్యూట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఎవరైతే కాంపిటెంట్ ఫైల్ 7 అప్లికేషన్ ఫామ్ 7 అప్లికేషన్ ఏదైతే రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం సబ్మిట్ చేసేటటువంటి అధికారం ఉంటుందో బల్క్ కంప్లైంట్స్ తీసుకోకుండా ఎవరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి అని అంటే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడో అతను మాత్రమే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఆ కంప్లైంట్ లాడ్జ్ చేసిన దాన్ని వెరిఫికేషన్ చేయాలి. మిగతా ఎవరిని ఇట్లాంటి సురేష్ కోనేరు లాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయకూడదు. అతను చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అతని మీద అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయాల్సిందిగా, సురేష్ కోనేరుని చట్ట ప్రకారం బుక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది.